దక్షిణాఫ్రికాలో గతంలో 8 సార్లు పర్యటించిన భారత జట్టు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది. ఈసారి అవకాశం ఇప్పటికే చేజారింది. అయితే గత 2 పర్యటనలో కనీసం ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ అయినా విజయం సాధించగలిగింది. 2013లో మాత్రమే విజయం లేకుండా రక్తహస్తాలకు తిరిగొచ్చింది. అయితే తొలి టెస్ట్ ఓడినా ఇప్పుడు తమ స్థాయికి తగ్గ ఆటతో చెలరేగి టీమిండియా సిరీస్ను సమం చేస్తుందా, లేక విజయం లేకుండా వెనుతిరుగుతుందా అని వెయిట్ చేయాల్సి ఉంది. మ్యాచ్ జరిగే న్యూజిలాండ్స్ మైదానంలో 6 ప్రయత్నాల్లో ఒకసారి గెలవకపోవడం రికార్డు పరంగా భారత్కు ప్రతికూల అంశంగా తెలుస్తుంది. ఇక తొలిసారి సఫారీ వికెట్పై సిరీస్ గెలిచి సంకల్పంతో బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైంది. ఇప్పుడు దానిని మరిచిపోయి ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు మరో అవకాశం వచ్చింది. మరోవైపు సొంత గడ్డపై జోరు మీద ఉన్న సఫారీ టీం క్లీన్ స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జరిగే 2వ టెస్టులో భారత్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ మ్యాచ్ ఓడినా డ్రా అయినా సిరీస్ కోల్పోతుంది. కాబట్టి సమం చేయాలంటే టెస్టులో గెలవడం తప్పనిసరి అని తెలుస్తుంది. తొలి టెస్టులో ఒక్క ఇన్నింగ్స్లో మాత్రం రాహుల్, కోహ్లీ ప్రదర్శన మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మన జట్టు 2 ఇన్నింగ్స్లు కలిపి కూడా దక్షిణాఫ్రికా ఒక్క ఇన్నింగ్స్లో ఆడిన ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. ఇక యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు బ్యాటింగ్ వైఫల్యం భారత పరాజయంలో ముఖ్య కారణంగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కంప్లీట్గా విఫలమవటం కూడా ఆ ప్రభావం చూపింది. ఇక దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ రికార్డు చాలా పేలవంగా ఉంది. 10 ఇన్నింగ్స్లు కలిపి కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక చివరి సిరీస్ ఆడబోతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో నేను ఘనంగా ముగింపు ఇవ్వాలని పట్టుదలగా ఆడితే భారత్కు శుభారంభం లభిస్తుంది. తొలి టెస్టులో చక్కటి చాట్లతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తమ ఫామ్ను కొనసాగించడం చాలా కీలకం కానుంది. ఇక అయితే గాయంతో మ్యాచ్కు దూరమైన జడేజా ఈ మ్యాచ్లో బరిలోకి దిగటం జట్టుకు సానుకూల అంశం. జడేజా కోసం అశ్విన్ను పక్కన పెట్టవచ్చు. అయితే ఆల్రౌండర్గా శార్దుల్ ఠాకూర్ స్థానంపై గత మ్యాచ్ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తుంది. బౌలింగ్లో పూర్తిగా విఫలమైన ఆ స్థానంలో రెగ్యులర్ పేస్ బౌలర్ తీసుకోవాలా, లేక అశ్విన్ 2వ స్పిన్నర్గా కొనసాగించాలనే దానిపై టీం మేనేజ్మెంట్ తెలుసుకోలేకపోతుంది. ఇక టాప్ ఆర్డర్ విఫలమైతే చివరిలో కొన్ని పరుగులు కావాలంటే శార్దుల్ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. ఇక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఘోరంగా విఫలమైన ఒక్క మ్యాచ్కి అతనిపై వేటు వేయడం అయితే సరైన ఆలోచన కాదని తెలుస్తుంది. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ మాటలను బట్టి చూసినా ప్రసిద్ధికి మరో అవకాశం దొరకచ్చని నా ఒపీనియన్. ఓవరాల్గా బ్యాటింగ్ పరంగా భారత్ సరైన స్థితిలోనే కనిపిస్తున్న బౌలింగ్ మెరుగైతేనే విజయ అవకాశాలు ఉంటాయి. నాకు సంబంధించి ఇదే వరల్డ్ కప్, అందుకే విజయంతో ఘనంగా ముగిద్దాం అనుకుంటున్నా. తన చివరి టెస్టులో కెప్టెన్గా వ్యవహరిస్తున్న డీన్ ఎల్గర్ వ్యాఖ్య ఇది. గత మ్యాచ్లో సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎల్గర్ సిరీస్ను 2-0తో గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. కెప్టెన్లో తమ రికార్డు కూడా జట్టుతో ఉత్సాహం పెంచుతుంది. ఎల్గర్తో పాటు జార్జీ ఫామ్లో ఉండగా బెడింగ్హామ్ కూడా తనకు తాను నిరూపించుకున్నాడు. ఇక సీనియర్ మార్కంతో పాటు పీటర్సన్ కూడా రాణిస్తే స్కోరు భారీగా రావడం ఖాయం. ఇక గాయపడి మ్యాచ్కు దూరమైన బహుమా స్థానంలో హంజాకు చోటు దక్కింది. బౌలింగ్లో సఫారీ మరింత పొదును కనిపిస్తుంది. ఈ మైదానంలో 20.95 సగటుతో ఏకంగా 42 వికెట్లు తీసి రికార్డు సొంతం చేసుకున్నాడు రబాడా. బర్గర్లో తొలి టెస్టులోనే సత్తా చాటాడు. ఇక గాయపడిన కోహ్లీ స్థానంలో ఎన్గిడి వస్తాడు. భారత్ని ఈ పేస్ బలంగా బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టొచ్చని నా ఒపీనియన్. స్పిన్నర్ లేకుండా టీంలోకి బరిలో దిగే ఛాన్స్ కూడా కనబడుతుంది. ఇక అయితే వెదర్ రిపోర్ట్ ఒకసారి, పిచ్ రిపోర్ట్ ఒకసారి చూసేద్దాం. మ్యాచ్కి ముందు రోజు పిచ్చిపై పచ్చిక బాగా కనిపిస్తుంది. తొలి రోజు వాతావరణాన్ని బట్టి చూస్తే సీమర్ల ప్రభావం చూపించగలరు. ఆ తర్వాత బ్యాటింగ్కి అనుకూల పరిస్థితులు ఉంటాయని నా ఒపీనియన్. టెస్ట్కి వర్షం పడే సూచనైతే అసలు లేదు. ఇక తుది జట్లో ఒకసారి చూస్తే ముందుగా ఇండియా ప్లేయింగ్ 11 చూస్తే రోహిత్ శర్మ కెప్టెన్గాను, యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఎలా ఉన్నారు. అలాగే దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11 చూస్తే కెప్టెన్ ఎల్గర్, మార్కరమ్, జార్జీ, పీటర్సన్, హంజా, బెడింగ్హామ్, వేరీస్, జాన్సన్, ఎన్గిడి, రబాడా, బర్గర్ ఇలా ఉన్నారు. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.